శ్రావణ మంగళవార వ్రతం మహిళలు చేసుకునే ఒక పుణ్యవ్రతం. దీనిని శ్రావణ మాసంలో మంగళవారం నాడు జరుపుకుంటారు. దీనిని మంగళగౌరి వ్రతం అని కూడా అంటారు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరి దేవిని పూజించాలి. పార్వతీదేవికి మరో పేరే గౌరీదేవి. కొత్తగా వివాహమైన ఆడపిల్లలు ఆ సంవత్సరంలో ప్రథమంగా వచ్చే శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ దేవిని పూజించి ముత్తైదులకు వాయనం ఇస్తారు. ఇలా 5 సంవత్సరాలు వ్రతం ఆచరించిన తర్వాత ఉద్యాపన చేస్తారు. శ్రావణ మంగళవారం వ్రతం పూనిన మొదటి సంవత్సరం 5 ముత్తైదువులకు, రెండో సంవత్సరం 10 మందికి, మూడో సంవత్సరం 15 మందికి, 4వ సంవత్సరం 20 మందికి, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు రాసి బొట్టు కాటుక ఇచ్చి శనగలు వగైరా వాయనమిస్తారు. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 33 జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి ఆ పైన కొత్త రవికల గుడ్డతో వాసన కట్టి మట్టెలు, మంగళసూత్రాలు, మంగళాభరణాలతో కొత్త పెళ్లి కూతురికి వాయనమిస్తారు. శ్రావణ మంగళవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఆడపిల్లలకు సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పినట్లుగా పురాణాల్లో చెప్పబడింది.